ఇప్పుడు చూడు వాళ్ళు వచ్చి మనల్ని కోతకు వస్తారు, రథాలు కూడా దిక్కుండా బల్లెలతో కత్తులతో వచ్చి చేతికి అందినవాడిని నరికేస్తారు, ఫరో చేతిలో చచ్చిపోవాలి. ఇక్కడ ఈ సముద్ర పొడిన మన శవాలన్నీ ఒక గంటలో మొత్తాన్ని చంపేస్తారు అని ఒకడు అంటున్నాడు. వాడు మరీ విపరీతం, ఎందుకు చంపుతారు అయినా సరే అట్లా అంటున్నాడు ఒకడు. ఇంకోటి ఏమంటున్నాడంటే, ఆహా మనం అనవసరంగా ఫరో మాట విన్నాం కదరా, అసలు ఫరో మోషే మాట విన్నాం కదరా, అసలు మోషే 40 సంవత్సరాల క్రితం మా నాన్న చెప్పాడు, ఐగుప్తులో అతను రాజా అంతఃపురంలో ఉన్నప్పుడు ఇలాంటిది ఏదో దుడుకు పని చేసి తోక ముడిచి పారిపోయాడు, ఇప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ మనం కూడా అతన్ని నమ్మాము, చూడు ఎలాంటి చేశాడు. ఏంటయ్యా మోషే, ఇదా నువ్వు చేసేది, మమ్మల్ని ఇంత విపత్తులో పడేసావా. ఫుల్ టైంకి రెస్పాండ్ అయిన వాడికి మీ వస్తున్న ప్రశ్నలు చూడండి ఎంత ఇబ్బందికరమైన విషయాలు. మూడోవాడు అంటున్నాడు, సోదరులారా వినండి, మనందరి దగ్గర ఎవరొకరు ప్రతి వాళ్ళ దగ్గర ఏదో ఒక రకమైన కత్తి ఉంది. ఎందుకంటే నిజంగా నిర్గమకాండంలోనే 13:19లో ఇశ్రాయేలీలు ఈజిప్ట్ నుంచి పూర్తిగా ఆయుధాలతో సహా బయలుదేరారు అని రాసుంది. అందరి దగ్గర కత్తులు ఉన్నాయి. ఈజిప్ట్ సైనికులు చాలా శక్తివంతమైన వాళ్ళు అనేది కరెక్టే. అయినప్పటికీ మనం కనీసం ఎదురు నిలిచి పోరాడి వాళ్ళకు 100 మందిని చంపితే మనం కనీసం 10 మందిని చంపుతాం కదా. ఆ విధంగా వీళ్ళు పోరాడి కొంతమంది ప్రాణాలకు పోగొట్టుకున్నారు అని చెప్పి పేరన్నా మిగులుద్ది. యెహోవాను స్తుతిస్తూ హల్లెలూయా, లేకపోతే యెహోవాను స్తుతించండి అని చెప్పి నినాదాలతో వీరమరణం పొందుదాం అని ఒకడు అంటున్నాడు. నాలుగో వాడు అంటున్నాడు, బాగా ముసలైన గడ్డం సవరించుకుంటూ, నాకు జీవితంలో చాలా అనుభవం ఉంది, ఫరో మనల్ని అందరిని చంపితే ఫరోకి ఏమొస్తుంది, మనల్ని అందరినీ గొడ్లను మళ్ళించి మళ్ళీ ఈజిప్ట్కి తీసుకుపోయి మళ్ళీ మన చేత పనులు చేయించుకుంటూ మనల్ని చంపడు, అందుకని మనందరం వెళ్ళి ఫరో సైన్యం ఎదుట సాగిలపడదాం, అందరం మోకాళ్ళ మీద కూర్చుందాం, వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాడు, మనం అతనికి అవసరమే అంటున్నాడు ఒకడు. ఇంకోటి ఏమంటున్నా అంటే, వాళ్ళు వచ్చేదాకా కాదు, మనలో కొంతమందిని గుర్రాలు వేసుకుని వాళ్ళకి ఎదురెళ్ళి ఫరోతో చెబుదాం, అయ్యా మేము తప్పు చేసాము, ఈ మోషే అనే వాడిని మేము నమ్మి బయటకు వచ్చేసాము, మరి అతను మమ్మల్ని నట్టేట ముంచాడు, ఫరో దగ్గర ఉంటే మన పిల్లలకు మన కనీసం తిండి దొరుకుద్ది, భద్రత ఉంది, ఇక్కడైతే మరి ఏమవుతుందో తెలియదు. ఇట్లా రకరకాలుగా ఇంకో కొద్ది మంది మాత్రం ఏమో నిజంగానే మోషేతో దేవుడు మాట్లాడాడేమో, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం చేయాలా, దేవుడు మనల్ని వదిలిపెడతాడా అని కొంతమంది అంటున్నారు. ఇదంతా ఈ వాద ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి.